హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, లెమన్ రైస్ అండి. ఈ పండుగ సీజన్లలో దేవునికి ప్రసాదంగా పెట్టాలంటే చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనో లెమన్ రైస్ చూసేద్దామా అండి. ఫస్ట్ రైస్ ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి, కొంచెం పొడి పొడిగా చేసుకోవాలా. అలానే 2 నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోవాలా. ఒక ప్లేట్లో శనగకాయ పప్పులు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు రెడీగా పెట్టుకొని, అలానే 4 పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలండి కచ్చాపక్కగా. అలానే చిన్న అల్లం కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకొని ఈ జ్యూస్ లెమన్ జ్యూస్ అండి. అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా రెడీగా పెట్టేసుకోండి. కడాయి పెట్టేసి హీట్ ఎక్కిన తర్వాత 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. అలానే మనం రెడీగా పెట్టుకున్న శనగకాయ పప్పులు, ఉద్దిపప్పు అన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు, అలానే కరివేపాకు వేసి 1 స్పూను పసుపు వేయాలండి. మీకు ఇష్టం వచ్చినట్లయితే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ వేసేయాలండి, ఆ వేడి సరిపోతుంది. అలానే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మనం చల్లారి పెట్టుకున్న రైస్లో రుచికి తగినంత ఉప్పు వేసి ఈ పోపు అంతా రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉప్పు ఏదన్నా తక్కువైతే మళ్ళీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కలిపేసుకొని కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దేవునికి ప్రసాదంగా పెట్టేయచ్చు. మీకు ఇష్టం వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.